ఇంకో ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, చేసింది ప్రయోగం ఆంధ్ర పార్టీ అని చెప్పబడేటటువంటి తెలుగుదేశంతో పొత్తు. అక్కడ విఫలమైంది. గ్యారంటీ అధికారంలోకి వస్తుందన్న పార్టీ కాస్త ఈ పొత్తు కారణంగా 21 స్థానాలకి కాంగ్రెస్, 2, 3 తెలుగుదేశం. అప్పుడు 2 అనుకుంటా గెలిచింది తెలుగుదేశం. అంతే, ఎనఫ్. అంటే అక్కడ ఫెయిల్ అయింది. అంటే ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లా అన్నది తేలిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు ఆంధ్ర వాళ్ళతో. ఇది నడుస్తుంది అక్కడ. దాంతో 2023లో ఏ పొత్తు లేకుండా కానీ మద్దతుతో గెలిచింది కాంగ్రెస్. తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది కదా. జనసేన కలిసి పోటీ చేస్తే అక్కడ ఏమైనా జనసేనకు పడ్డాయా? బీజేపీ ఓట్లు జనసేనకు పడ్డాయో, జనసేన ఓట్లు బీజేపీ పడ్డాయో. కానీ బీజేపీ 8 అసెంబ్లీ గెలిచింది, కానీ వీళ్ళు డిపాజిట్ కూడా కొట్టలేదు ఎక్కడ. కాబట్టి ఇక ఆ ఆంధ్ర పొత్తు అనేది కరెక్ట్ కాదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు బీజేపీ వాళ్ళు. దానివల్ల అక్కడ సమాధానం ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జనసేన బీజేపీ పోటీ చేసినాయి అనుకోండి, వెంటనే బీఆర్ఎస్ సేమ్ లైన్లోకి దిగుతుంది. కాంగ్రెస్ కూడా విమర్శించాల్సి వస్తుంది కదా సచ్చినట్టు. అంతే కదా. అవును. ఆంధ్ర పార్టీతో పొత్తు అనేటటువంటిది మళ్ళీ కావాలంటే పవన్ కళ్యాణ్ మొన్న అన్న మాటను తీస్తారు బయటికి. సరే, పవన్ కళ్యాణ్ వెళ్తే ఆధారం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సమైక్యాంధ్ర అన్న రోజున